వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు నాగేశ్వరరావు పూజారి గారు, అడ్వకేట్. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్స్లో మ్యారేజ్ అయ్యింది. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో ఉండొద్దని అంటోందనమాట. కానీ అతనికి ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి కనీ పెంచి ఎంతో కష్టపడి అబ్బాయి ఇప్పుడు మంచి సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఇంకో దిక్కు కూడా లేదు. అలాంటి సందర్భాల్లో అతను అబ్బాయి డైవోర్స్ తీసుకోవాలంటే డైవోర్స్ ఈ ఒక్క విషయం చూసి డైవర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందా? కోర్టులు ఒప్పుకుంటాయా ఇలాంటి విషయాల్లో? అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది, మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది క్లియర్గా. పెళ్ళయిన తర్వాత అత్తగారిని వద్దు అంటే మనం ఏది కొడ కనుక అత్తగారితో కలిసి ఉండొద్దు, అత్తగారితో వేరే కాపురం వెళ్ళిపోదాము మనమని భర్తని ప్రొవోక్ చేసినా కలిసి ఉండలేని పరిస్థితి ఉన్నా హస్బెండ్ హాజ్ ఎ రైట్ టు ఫైల్ ఎ డైవర్స్. భర్తకు ఫైల్ చేసుకునే అధికారం ఉంటుంది, డైవర్స్ కూడా వస్తుంది దాంట్లో. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి బాగా. న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావడం ద్వారా ఏంటంటే పెళ్లి కాగానే చాలామంది ఏం చేస్తారంటే వేరే కాపురం పెడదామని కోరుకుంటున్నారు. వేరే కాపురం పెడదామని కోరుకునే క్రమంలో ఏమవుతుంది అంటే ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దూరం పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళతో ఉంటే తీసుకెళ్ళి వేరే కాపురం పెట్టాలని పెట్టడంతో అనే ఉద్దేశంతో వీళ్ళు గొడవ పెడుతుంటారు. ఏదో కారణంతో పడతాను లేదు మాకు అని చెప్పేసి గొడవలు పెడుతుంటారు. చాలా సందర్భాలలో ఏంటంటే గొడవలు ఎందుకని చెప్పేసి, ఎందుకైనా మంచిదని చెప్పేసి తల్లిదండ్రులే కాంప్రమైజ్ అయిపోయి పిల్లల్ని సరే మీరు దూరంగా ఉండండి చెప్తారు ఎక్కువ. ఇక్కడ అరే పెళ్లి చేసినాం కదా, మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉండని మా కష్టాలు మేము పడతాం కదా అనే టైంతో చాలా సందర్భాల్లో తల్లిదండ్రులే త్యాగాలు చేస్తుంటారు ఇంట్లో. కొన్ని సందర్భాలలో ఏంటంటే కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏమని అంటే కంపల్సరీ మా అమ్మ నాన్నని నేను వదిలిపెట్టను, మా అమ్మ నాన్నలతో పాటు నువ్వు కూడా ఉండాలా, ఓకే అనేది చాలా మంది డిమాండ్ చేస్తుంటారు అబ్బాయిలు కూడా. కాబట్టి అందరం కలిసి ఒక దగ్గర ఉండాలనేది చాలా మంది అబ్బాయిల కోరిక ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇన్ని రోజులు మీరు అన్నట్టు ఇన్ని రోజులు కని పెంచి చదివించి ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు కొద్దిగా ఏదో సుఖపడదాం అనుకునే టైంలో పిల్లలకు పెళ్లి చేసి కొద్దిగా వాళ్ళ కాపురాన్ని చూస్తూ సుఖపడుకునే టైంలో ఇటువంటి అవరోధాలు వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి డిసిషన్ తీసుకుంటారు. కానీ ఎక్కడైనా సరే భార్య గనక ఓకే అత్తామామలతో కలిసి ఉండను అన్నా, వేరేగా కాపురం పెడదామన్నా, అత్తామామలతో వద్దు మనం వేరేగా కాపురం పెడదామని ఫోర్స్ చేసినా ట్రై చేసినా ఉన్నా కూడా డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. డెఫినెట్లీ డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎందుకంటే మనది భారతదేశం అనేది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఓకే, ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అందరం కలిసి ఉండాలి. అది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఆచారం. అది ఇలా కొత్తగా వచ్చేదేం కాదు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఇంతమంది ఉంటే అంత సందడి ఉంటుంది, మనిషికి ఇంత పని షేర్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు, ముచ్చబెట్టుకోవడానికి మనుషులు ఉంటారు మానసికంగా. కానీ మనం ఇంకా మనకు ఇప్పుడు నేనైతే జనరల్గా ఉమ్మడి కుటుంబాలలో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అవును, ఇప్పుడు భార్య భర్తలు పని చేస్తున్నారు అనుకుందాం, సపోజ్ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు అనుకో, వాళ్ళు 50% పని వాళ్ళే చేస్తారు. అర్థమైందా? వీళ్ళు జాబ్కి పోయి చలిచిపోయిన తర్వాత కూడా 50% పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు మంచిగా చూసుకుంటే, వాళ్ళు బయటికి వెళ్తే పిల్లల్ని చూసుకోవడం కావచ్చు, లేకపోతే వండి పెట్టడం కావచ్చు, ఆరోగ్యం బాలితే ఒక గంట లేదు వీళ్ళందరూ కోఆపరేషన్ చేసుకుంటే కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రైవసీ, ఇండిపెండెన్స్, ప్రైవసీ. మనిషి ఒక మనిషికి ఇంకో మనిషి తోడు, ప్రైవసీ ఏముండదు జీవితంలో. కరెక్ట్. అది ఎట్టెరీ కాస్ట్ ఇంకో మనిషి మీద డిపెండ్ కావాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ మనం బయట డిపెండ్ అయిపోతాం అంతే. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉన్న అత్తామామల్ని మంచిగా చూసుకొని వాళ్ళతోని మంచిగా మాట్లాడి వాళ్ళకు కొద్దిగా గౌరవం ఇచ్చి మంచిగా ఉంటే వాళ్ళు కూడా కష్టపడి వీళ్ళ కోసం చేస్తారు. కరెక్ట్. వీళ్ళ అత్తమామలు పంపించేసి పని మనసు మీద ఆధారపడతారు. అవును, పైసలు ఇచ్చి. అదే కదా. రైట్, థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.